ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 22, 2024 నుండి డిసెంబర్ 28, 2024 వరకు. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం మిథున రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, సంసార జీవితం మరియు విద్యా రంగంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మీ ఆలోచనా శక్తి, కొత్త వ్యూహాల రూపకల్పన మరియు ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం మీకు ఉపయోగపడుతుంది. ఈ వారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మద్యం వంటి అలవాట్లను దూరంగా ఉంచడం మంచిది, ఎందుకంటే అది మీ నిద్రకు మరియు శారీరక ఆరోగ్యానికి ఆటంకం కలిగించవచ్చు. చురుకైన జీవనశైలిని అనుసరించి మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును మెరుగుపరచడం అవసరం. రాహువు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆహారపు అలవాట్లలో జాగ్రత్త అవసరం. ఈ వారం మీరు కొత్త ఆర్థిక ప్రణాళికలు సృష్టించగలుగుతారు, ఇది భవిష్యత్తులో చెల్లుబాటు అయ్యే పెట్టుబడులకు దారితీస్తుంది. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులతో కమ్యూనికేషన్ మీకు కొత్త ఆర్థిక అవకాశాలను తెస్తుంది. అయితే ఆర్థిక నిర్ణయాల్లో తొందరపాటు చూపించకూడదు. ఇంట్లో ఈ వారం కొంత గజిబిజిగా ఉండే అవకాశం ఉంది. రోజువారీ పనులకే ఎక్కువ సమయం వెచ్చించవలసి రావచ్చు, ఇది మీకు నిరాశ కలిగించవచ్చు. అయితే ప్లానింగ్ ద్వారా సమయాన్ని సమర్థంగా ఉపయోగించండి. మీరు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య ఉన్న చిన్న అపార్థాలను కూర్చుని చర్చించడం ద్వారా పరిష్కరించవచ్చు. ఈ సందర్భంలో మీ కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా ఉంటారు. దీనివల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ వారం కార్యాలయంలో మీ సంబంధాలను మెరుగుపరచగలిగే మంచి అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులు మరియు సహచరులతో సానుకూల వాతావరణం సృష్టించడం ద్వారా మీరు భవిష్యత్తులో పట్ల నిర్ణాయక అవకాశాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం మీకు అనుకూల ఫలితాలు తెస్తుంది. హాస్టల్ లేదా బోర్డింగ్ పాఠశాలలో ఉన్న విద్యార్థులు శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశీ విద్యకు ప్రయత్నిస్తున్న విద్యార్థులు వారం మధ్యలో శుభవార్తలు పొందే అవకాశం ఉంది. మీరు గురువుల మద్దతు పొందుతారు, ఇది విద్యా రంగంలో శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వారం మీ సంబంధాలు అనేక మార్గాల్లో మెరుగుపడే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న వివాదాలను పరిష్కరించడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. మీరు మీ కేవలం సంబంధాలను మెరుగుపరచడం కాదు, వారితో మరింత సమయం గడిపి అనుబంధాన్ని పెంచుతారు. గ్రహస్థితుల ప్రభావం. రాహువు 10వ ఇంట్లో ఉండటం వల్ల శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది, అందుకే మద్యం దూరంగా ఉంచడం మంచిది. శని 9వ ఇంట్లో ఉండడం ద్వారా ఇతరుల అనుభవాల నుంచి కొత్త వ్యూహాలను రూపొందించడం సాధ్యమవుతుంది. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః జపించడం మిమ్మల్ని శారీరక మరియు మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. బుధవారం రోజున పచ్చని ఆకులు లేదా పండ్లను దానం చేయడం కూడా శుభం కలిగిస్తుంది. సంక్షిప్తంగా ఈ వారం ఆరోగ్యం, సంబంధాలు, విద్య వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక సంబంధాలు మరియు విద్యా అవకాశాలు మీరు పొందగల మంచి ఫలితాలకు మార్గం చూపుతాయి. వీర్యశాలి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ వారం మీకు విజయవంతంగా ముగుస్తుంది.